హలో వ్యూయర్స్, ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు సహజ లక్షణం. ఒక ఊరిలో నరేష్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో పైన కింద వాటాల్లో అద్దెకుండేవాళ్ళు. సురేష్ అనే వ్యక్తికి పొగ కాల్చే అలవాటు విపరీతంగా ఉండేది. ఇంటి ముందు కాలుస్తే బాగోదని చెప్పి ఇంటి వెనక్కి వెళ్ళి గంటలు గంటలు పొగ తాగుతూ వదులుతూ ఉండేవాడు. ఆ పొగ సరిగ్గా నరేష్ వాళ్ళ వంటింటి వైపుకు వస్తూ ఉండేది. ఆ పొగ వల్ల నరేష్ భార్య చాలా ఇబ్బందులు పడేవారు. చాలాసార్లు సురేష్కి చెప్పి చూశారు. ఏదో ఒక మాట చెప్పి దాటేసేవాడు. ఇది అలా విపరీతం అయిపోయేసరికి ఒకసారి నరేష్ భార్య కిందకు వచ్చి, సురేష్ గారు, మీరు మరెక్కడికైనా వెళ్ళి పొగ తాగండి. మీరు వదులుతున్న పొగ మా వంటగదిలోకి వచ్చి మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనేసరికి, ఎక్కడికో ఎందుకమ్మా, ఇది నా ఇల్లు, నా ఇష్టం. అయినా నీకు తెలీదా పొగ ఎప్పుడైనా పైకే వెళ్తుందని? అది దాని సహజ లక్షణం, దాన్ని ఎవరమేం చేయలేం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. దీన్ని ఎలాగైనా అరికట్టాలని నరేష్ భార్య ఒక మంచి ఉపాయం ఆలోచిస్తుంది. తన భర్తని వెంటనే బజారుకు వెళ్లి ఒక 4-5 పూల మొక్కల కుండీలు తీసుకురమ్మంటుంది. అవి తను తీసుకురాగానే వాటిని ఆ బాల్కనీ గోడపైన నీటిగా అమర్చింది. మరుసటి రోజు ఉదయమే సురేష్ పొగ తాగడానికి వాళ్ళింటి వెనక వైపుకు వచ్చి పొగ వదులుతుండగా ఒక బకెట్ తో నీళ్లు తెచ్చి మొక్కలపై పోస్తుంది. అలా నీళ్లు పోస్తున్నప్పుడు అక్కడే కింద నుంచున్న సురేష్ మీద ఆ నీళ్లన్నీ పడి అతను తాగుతున్న సిగరెట్ ఆరిపోయింది. ఇదేంటా అని సురేష్ గట్టిగా అరిచి పైకి చూసేసరికి నరేష్ భార్య ఇలా చెప్తుంది, అయ్యో చూసుకోలేదు, క్షమించండి అన్నయ్య గారు, మా ఇంట్లో మా మొక్కలకి నీళ్లు పోస్తున్నాం, అవి కింద పడ్డాయా? అయినా నీళ్లు కింద పడటం సహజ లక్షణమే కదా, మీకు తెలియందేముంది అని అనేసరికి సురేష్ మాట్లాడకుండా తల దించుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు.